ఇంపార్టెంట్ సినారియో. మనం బ్యాకప్ టైంలో కూడా చూసాం. సో మనకు మల్టిపుల్ ఫైల్ గ్రూప్స్ ఉన్నప్పుడు ఒక డేటాబేస్లో మనకు కావాల్సిన ఫైల్ గ్రూప్ ని మాత్రమే బ్యాకప్ తీసుకోవచ్చు. అదే విధంగా ద సేమ్ అప్రోచ్ ఫుల్ బ్యాకప్ స్టేట్మెంట్ ఉన్నప్పుడు, బ్యాకప్ ఫైల్ ఉన్నప్పుడు, లెట్ మీ ఓపెన్ దిస్. సో మన దగ్గర ఫుల్ బ్యాకప్ ఉంది. ఫుల్ బ్యాకప్ ఎలా చూస్తారు? బ్యాకప్ లిస్ట్ ఎలా చూస్తారు? సో సెలెక్ట్, ఓకే, పనిలో పని నేను ఇక్కడ జాయిన్ కమాండ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా చూడండి. సో నా దగ్గర బ్యాకప్ సెట్ అనే ఒక టేబుల్ ఉంది, బ్యాకప్ మీడియా ఫ్యామిలీ అని ఒక టేబుల్ ఉంది. ఈ రెండు టేబుల్స్ ఎక్కడ ఉన్నాయి? ఎంఎస్డిబి డేటాబేస్ లో ఉన్నాయి. ఎంఎస్డిబి జాయిన్ కమాండ్ రాయాలంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ 1 జాయిన్ టేబుల్ 2. ఓకే, టేబుల్ 1 ని టేబుల్ 2 తో జాయిన్ చేస్తున్నాం. ఆన్ ఏ కాలం? ఆ రెండిట్లో కామన్ కాలం ఒకటి ఉండాలి. సో టేబుల్ 1 డాట్ కామన్ కాలం ఈక్వల్ టు టేబుల్ 2 డాట్ కామన్ కాలం. ఓకే, ఇప్పుడు నేను ఈ రెండు ఓపెన్ చేస్తా చూడండి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ బ్యాకప్ సెట్, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ బ్యాకప్ మీడియా ఫ్యామిలీ. సో మనం స్టార్ పెట్టేటప్పుడు కూడా టేబుల్ సైజ్ ఎక్కువ ఉంటే మీరు జస్ట్ కాలం లిస్ట్ తెలుసుకోవాలంటే టాప్ 1, టాప్ 2, టాప్ 3, టాప్ 5 అలా ఇవ్వచ్చు. నేను టాప్ 5 ఇచ్చా అనుకోండి, ఓన్లీ 5 రోస్ మాత్రమే వస్తాయి. ఓకే, ఇవి టేబుల్స్. ఈ రెండు టేబుల్స్ లో కామన్ కాలం ఏంటి? మీడియా సెట్ ఐడి. ఇక్కడ మీడియా సెట్ ఐడి ఉంది, ఇక్కడ మీడియా సెట్ ఐడి ఉంది. ఈ రెండిట్లో కామన్ ఇది. ఈ కాలం కామన్ యూజ్ చేసి నేను ఈ రెండింటిని మెర్జ్ చేస్తా. ఇప్పుడు చూడండి, లెట్స్ సీ దిస్. సో అకార్డింగ్ టు దిస్ ఫార్ములా మీరు చెప్పండి, ఇప్పుడు జాయిన్ చేయాలి నేను ఈ రెండు టేబుల్స్ ని. చెప్పండి మీ గెస్. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ 1 ఏంటి? బ్యాకప్ సెట్. బ్యాకప్ సెట్. జాయిన్ మీడియా సెట్, బ్యాకప్ మీడియా ఫ్యామిలీ. ఆన్ బ్యాకప్ సెట్ డాట్ మీడియా సెట్ ఐడి ఈక్వల్ టు బ్యాకప్ మీడియా ఫ్యామిలీ మీడియా సెట్ ఐడి. మీడియా సెట్ ఐడి. అంతే. ఇది జాయిన్ కమాండ్ అన్నమాట. సో జాయిన్స్ లో మల్టిపుల్ టైప్స్ ఉన్నాయి. టైప్స్ తర్వాత డిస్కస్ చేస్తాం. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ రెండు టేబుల్స్ ని కలిపి ఒక కామన్ టేబుల్ వచ్చేస్తుంది మనకి. కానీ మనకి ఇంత ఇన్ఫర్మేషన్ అక్కర్లేదు. సో ఈ బ్యాకప్ సెట్, యుఐడి, ఈ ఫస్ట్ ఫ్యామిలీ నెంబర్ ఇవన్నీ అక్కర్లేదు. మనకు కావాల్సిన కాలమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ కాలమ్స్ వరకు మనం తీసుకోవచ్చు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే ఇక్కడ బ్యాకప్ సెట్ టేబుల్ నేమ్ మొత్తం మెన్షన్ చేయకుండా ఆ టేబుల్ కి అలియాస్ నేమ్ ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాకప్ సెట్ ఉంది, బ్యాకప్ సెట్ కి అలియాస్ నేమ్ ఏ అనుకుంటా, బ్యాకప్ మీడియా ఫ్యామిలీకి అలియాస్ నేమ్ బి అనుకుంటా. సో ఇప్పుడు దీనన్నిటి బదులు ఏ రాసుకోవచ్చు, ఈ టేబుల్ నేమ్ మొత్తం బదులు బి రాసుకోవచ్చు. రీడబుల్ గా ఉంటుంది, ఈజీగా ఉంటుంది చదవడానికి. ఓకే, తర్వాత మన కోడ్ ఏదైనా స్టెప్ వైజ్ రాసుకుంటాం. ఎందుకు? రీడబిలిటీకి. ఇట్లా చదవాలంటే కష్టం. అదే నేను ఏం చేస్తానంటే ఇది చూడండి, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్, ఓకే, తర్వాత ఇక్కడ ఒకటి మిస్ అయింది, సారీ. సెలెక్ట్ స్టార్ అనేది ఒక లైన్ లో రాస్తున్నా, తర్వాత జాయిన్ అనేది ఇంకో లైన్ లో రాస్తున్నా, ఆన్ అనేది ఇంకో లైన్ లో రాస్తున్నా. ఇప్పుడు రీడబిలిటీకి ఈజీగా ఉంటుంది. సో సెలెక్ట్ స్టార్ అంటే అన్ని కాలమ్స్ అని మీనింగ్. ఫ్రమ్ దిస్ టేబుల్ జాయిన్ దిస్ టేబుల్ ఆన్ హియర్ 5. ఇప్పుడు ఏం చేస్తానంటే నాకు అన్ని కాలమ్స్ అక్కర్లేదు, ఈ స్టార్ తీసేసి నాకు కావాల్సిన కాలమ్స్ ఏంటి? ఏ అనే టేబుల్ అంటే బ్యాకప్ సెట్ లో
డేటాబేస్ నేమ్ ఉంటుంది. డేటాబేస్ నేమ్ ఎలా తెలుస్తుంది అంటే మీరు ఇక్కడికి వెళ్ళి చూస్తే అర్థమైపోతుంది. 1 బై 1 వెళ్ళారంటే కాలం లిస్ట్ లో ఇక్కడ అన్ని తెలుస్తాయి మీకు. ఓకే, నెక్స్ట్ ఏ డాట్ డేటాబేస్ టైప్, ఏ డాట్ బ్యాకప్ ఫినిష్ డేట్, తర్వాత బి డాట్ ఫిజికల్ డివైస్ నేమ్. నాకు ఈ 4 కాలమ్స్ చాలు ఇప్పుడు ప్రస్తుతానికి. సో మనకు డేటాబేస్ నేమ్ వచ్చింది, అది ఎలాంటి బ్యాకప్ వచ్చింది, బ్యాకప్ ఫినిష్ డేట్ వచ్చింది, అది ఎక్కడ ఉంది బ్యాకప్ అనేది వచ్చింది. మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇది, మెయిన్ ఇన్ఫర్మేషన్ ఇది. మీకు ఇంకా డీటెయిల్ కావాలంటే యూ కెన్ గో టు, నేను నిన్న ఏదైతే కమాండ్ చూపించానో కమాండ్ వాడుకోవచ్చు. ఫైన్. సో ఇక్కడ దీన్ని ఒక ఆర్డర్ లో పెట్టుకోవాలంటే వేర్ క్లాస్, మనకి ఏ డేటాబేస్ కావాలంటే ఆ డేటాబేస్ కి వేర్ క్లాస్ లో పెట్టుకోవచ్చు. ఒక ఆర్డర్ లో కావాలంటే ఆర్డర్ బై కమాండ్ రాసుకోవచ్చు. ఆర్డర్ బై బ్యాకప్ ఫినిష్ డేట్, బ్యాకప్ ఫినిష్ డేట్ ఏ డాట్ బ్యాకప్ ఫినిష్ డేట్, డిసెండింగ్ ఆర్డర్ DESC. This is how we write join comments. సో దీన్ని బేస్ చేసుకొని మనం ఏం చేస్తామంటే మనకు కావాల్సిన డేటాబేస్ ని ఫైండ్ అవుట్ చేస్తాం. ఇది ఫుల్ బ్యాకప్ ఫైల్. ఈ ఫుల్ బ్యాకప్ ఫైల్లో ఈ డేటాబేస్ లో ఉన్నటువంటి అన్ని ఫైల్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ని ఫైల్స్ ఉన్నాయి, గో టు ప్రాపర్టీస్, 2 ఫైల్స్ ఉన్నాయి, ఒక్క ఫైల్ గ్రూప్ ఉంది. ఒకవేళ మల్టిపుల్ ఫైల్స్ ఫైల్ గ్రూప్స్ ఉంటే ఫైల్ గ్రూప్ వైజ్ మనం రిస్టోర్ చేయొచ్చు. అది కాన్సెప్ట్. ఫర్ ఎగ్జాంపుల్ క్రియేట్ డేటాబేస్, డేటాబేస్ నేమ్ ఇస్ హరి. సో డేటాబేస్ హరి డేటాబేస్ ని క్రియేట్ చేస్తాను. గో టు హరి, ప్రాపర్టీస్, ఫైల్స్. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే ఫైల్ యాడ్ చేస్తున్నా, 1 ఫైల్. ఫైల్ గ్రూప్ నేమ్ కూడా చేంజ్ చేస్తున్నా, కొత్త ఫైల్ గ్రూప్ తీసుకుంటున్నా, 1 వచ్చి. టూ ఫైల్, క్లిక్ అని ఓకే. సో నేను గనక ఇప్పుడు బ్యాకప్ డేటాబేస్ నేమ్ టు డిస్క్ ఈక్వల్ టు హరి డాట్ బిఏకి తీసుకుంటే నేను ఫైల్ అండ్ ఫైల్ గ్రూప్ బ్యాకప్ తీసుకోలేదు, ఎంటైర్ ఫుల్ బ్యాకప్ తీసుకున్నా. అయినా కూడా ఇందులో ఫైల్ గ్రూప్ వైజ్ సేవ్ అయి ఉంటాయి. ఓకే, చూడండి మీరు, రీస్టోర్ హెడర్ ఓన్లీ, హెడర్ అక్కర్లేదు, ఫైల్ లిస్ట్ ఓన్లీ, ఫైల్ లిస్ట్ ఓన్లీ ఫ్రమ్ డిస్క్ ఈక్వల్ టు hari.bak. సో ఇందులో ఫైల్స్ ఉన్నాయి కదా, ఈ ఫైల్ గ్రూప్స్ అన్ని సేవ్ అవుతాయి. మనము ఫుల్ బ్యాకప్ రిస్టోర్ చేయకుండా మనకు కావాల్సిన ఫైల్ గ్రూప్ ని మాత్రమే రిస్టోర్ చేయొచ్చు. అది సబ్జెక్ట్. దీనివల్ల మనకు అడ్వాంటేజ్ ఏంటి? వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ ఫైల్ అండ్ ఫైల్ గ్రూప్ రిస్టోర్స్? మల్టిపుల్ అడ్వాంటేజెస్ ఉన్నాయి. డేటాబేస్ సైజ్ లార్జ్ ఉంది అనుకోండి, when you are dealing with large type of databases, restoring entire database can be time consuming. ఇక్కడ డేటాబేస్ సైజ్ ఫర్ ఎగ్జాంపుల్ 1000 GB ఉంది అనుకోండి, 1000 GB డేటాబేస్ ని ఒకేసారి రిస్టోర్ చేసే కంటే నేను టైం టేకింగ్, అంటే రిస్టోర్ ఫెయిల్ అవ్వచ్చు, లేకపోతే ఏమవుతుందంటే రిస్టోర్ ఆపరేషన్ మే టేక్ 5 to 6 hours. ఈ 5 to 6 hours జరిగేటప్పుడు ఆ డేటాబేస్ మనం వాడలేం. సో టైం కన్జ్యూమింగ్ అన్నమాట. సో నేనేం చేస్తానంటే ఫస్ట్ హరి అనే ప్రైమరీ ఫోల్డర్ ఫైల్ గ్రూప్ ఏదైతే ఉందో దీన్ని రిస్టోర్ చేస్తా, తర్వాత 1 ఫైల్ గ్రూప్, తర్వాత 2 ఫైల్ గ్రూప్. ఫైల్ గ్రూప్ వైజ్
రిస్టోర్ చేయొచ్చు. సెకండ్ ఏంటంటే పీస్ మీల్ రిస్టోర్ సినారియో. సినారియో ఏంటంటే నాకు డేటాబేస్ క్రాష్ అయింది. డేటాబేస్ క్రాష్ అయినప్పుడు దీంట్లో మల్టిపుల్ ఫైల్ గ్రూప్స్ ఉన్నాయని అర్థమైంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ డిమార్ట్ లాగా హరి మార్ట్ అనే ఒక కంపెనీ, ఒక డేటాబేస్ ఉంది మనకి కంపెనీ. ఈ కంపెనీలో సో డేటాబేస్ డిజైన్ ఫస్ట్ డేటాబేస్ క్రియేట్ చేసేటప్పుడు ఏం చేశారంటే, సో ఒక డేటాబేస్ కి మినిమం ఎన్ని ఫైల్స్ కావాలి మనకి ఒక డేటాబేస్ ని క్రియేట్ చేయాలంటే? 2 files. 2 ఫైల్స్. వన్ ఈజ్ ఎండిఎఫ్, సెకండ్ ఈజ్ ఎల్డిఎఫ్. అంతేనా? Yes, sir. సో ఈ ఎండిఎఫ్ లో ఏంటంటే డేటాబేస్ డిజైన్ చేసేటప్పుడు నేను ఓన్లీ సిస్టమ్ ఫైల్స్ పెట్టా. అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఏవైతే ఉన్నాయో ఆ సిస్టమ్ రిలేటెడ్ ఫైల్స్ మాత్రమే పెట్టుకున్నా. ఓకే. తర్వాత నేనేం చేసిన అంటే sales.ndf అని ఒకటి క్రియేట్ చేశా. ఇందులో ఆల్ సేల్ ఇన్ఫర్మేషన్ పెట్టుకుంటున్నా. ఇది ఒక ఫైల్. తర్వాత hr.ndf అని ఇంకోటి క్రియేట్ చేశా. ఇందులో హెచ్ఆర్ ఇన్ఫర్మేషన్ స్టోర్ చేస్తున్నా. తర్వాత మార్కెటింగ్ mktg.ndf అని ఒకటి క్రియేట్ చేశాను. ఇందులో మార్కెటింగ్ అనే ఇన్ఫర్మేషన్ స్టోర్ చేశాను. ఇప్పుడు ఏమైందంటే సడన్ గా లెట్స్ అజ్యూమ్ ఎండిఎఫ్ సైజ్ వచ్చేసి 10 GB ఉంది. ఓకే. తర్వాత ఎల్డిఎఫ్ సైజ్ వచ్చేసి 10 GB ఉంది. సేల్స్ ఎన్డిఎఫ్ వచ్చేసి 50 GB ఉంది. హెచ్ఆర్ వచ్చేసి 50 GB ఉంది. మార్కెటింగ్ వచ్చేసి 100 GB. టోటల్ డేటాబేస్ సైజ్ ఎంత? 200, 100, 200, 220 GB. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇన్స్టెడ్ ఆఫ్ 100, 1000 చేస్తాను. చూడండి మీకు సినారియో అర్థం అవుతుంది. ఇప్పుడు సైజ్ ఎంత? 2020 GB. అంటే 2.2 TB. ఇప్పుడు ఏం జరిగిందంటే సినారియో, కస్టమర్స్ అంతా క్యూలో ఉన్నారు, బిల్లింగ్ సెక్షన్ జరుగుతా ఉంది, పెద్ద షాపింగ్ మాల్ నాది. సడన్ గా హరి మార్ట్ అనే డేటాబేస్ క్రాష్ అయింది. ఓకే. హరి మార్ట్ డేటాబేస్ సైజ్ ఎంత? 2.2 TB. 2.2 TB డేటాబేస్ ని రీస్టోర్ చేయాలంటే ఒక్కొక్కసారి 10 అవర్స్ పట్టొచ్చు. 10 అవర్స్ కస్టమర్ వెయిట్ చేయమంటే చేస్తాడా? షాప్ లో కొన్న తర్వాత No, sir. మీరే రిలయన్స్ మార్ట్కి వెళ్ళారు, జియో మార్ట్కి వెళ్ళారు, డిమార్ట్కి వెళ్ళారు, ఏదో కొన్నారు, బిల్లింగ్ ప్రాబ్లం వచ్చింది, సాఫ్ట్వేర్ ఒక 10 అవర్స్ వెయిట్ చేయండి అంటే వింటారా? No, sir. ఏం చేస్తారు? నెక్స్ట్ అక్కడే రోజు వస్తాము, చేసేస్తారు. అక్కడే వేసేసి మళ్ళీ చూద్దాంలే, నాకు టైం లేదని వచ్చేస్తాం. సో బిజినెస్ లాస్. ఇలాంటి కండిషన్ లో ఏం చేయొచ్చు అంటే డేటాబేస్ మొత్తం రీస్టోర్ చేయాల్సిన పని లేదు. మనకి ఇంపార్టెంట్ థింగ్ ఏంటి, అక్కడ ఏం జరుగుతుంది? సేల్స్ జరుగుతాం. సో సేల్స్ డేటాబేస్ ఒక్కటి రీస్టోర్ చేస్తే సరిపోద్ది. ప్రస్తుతానికైతే బిల్లింగ్ కంటిన్యూ చేసుకోవచ్చు. తర్వాత టైం ఉన్నప్పుడు తీరిగ్గా మిగిలినవి రీస్టోర్ చేసుకోవచ్చు. సో నేనేం చేయాలంటే ఫస్ట్ ఫుల్ బ్యాకప్ నుంచి ఈ ఫైల్ గ్రూప్ 1 ఎండిఎఫ్ ఏదైతే ఉందో దాన్ని రీస్టోర్ చేస్తా, వెంటనే సేల్స్ ని రీస్టోర్ చేస్తా. అంతే. నా డేటాబేస్ ని నేను స్టార్ట్ చేసేసుకోవచ్చు. బిల్లింగ్ చేసేసుకుంటా ఈ రోజుకి. తర్వాత ఈవినింగ్ అవర్స్ లో బిల్లింగ్ అంతా అయిపోయిన తర్వాత, షాప్ క్లోజ్ చేసిన తర్వాత తీరిగ్గా కూర్చొని ఈ 1.5 TB ఏదైతే ఉందో దీన్ని రీస్టోర్ చేసుకుంటా. సో ఇట్లా పీస్ వైజ్ రీస్టోర్ చేయడాన్ని పీస్ మీల్ రీస్టోర్ అంటారు.
ఐడియా వచ్చిందా మీకు? ఎనీ డౌట్స్ హియర్? ఓకే. తర్వాత కరప్షన్ ఇన్ స్పెసిఫిక్ ఫైల్ గ్రూప్. ఇప్పుడు ఫైల్ గ్రూప్ లో హెచ్ఆర్ ఫైల్ గ్రూప్ లో కరప్షన్ వచ్చింది, కరప్ట్ అయింది. ఇది ఎలా కరప్ట్ అవుతుంది? డిస్క్ కరప్ట్ అయింది. సో ఈ ఫైల్ గ్రూప్ వచ్చేసి మనం సి డ్రైవ్ లో పెట్టాము, లెట్స్ అజ్యూమ్. ఇది వచ్చేసి డి డ్రైవ్ లో పెట్టాము, ఇది వచ్చేసి ఈ డ్రైవ్ లో పెట్టాము. డి డ్రైవ్ కరప్ట్ అయింది. ఇప్పుడు మనం డేటాబేస్ మొత్తం రిస్టోర్ చేయకుండా ఎక్కడ కరప్ట్ అయిన ఫైల్ గ్రూప్ ఉంటే ఆ ఫైల్ గ్రూప్ ని మాత్రమే రిస్టోర్ చేయొచ్చు. అది ఫైల్ గ్రూప్ అడ్వాంటేజ్. ఓకే. అలాగే ఏంటంటే మల్టిపుల్ అప్లికేషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎండిఎఫ్ ఫైల్ ఎప్పటికీ మారదు. ఎందుకు? ఇది ఓన్లీ సిస్టమ్ ఫైల్స్ పెట్టాం. సో దీన్ని నేను రీడ్ ఓన్లీ ఫైల్ గ్రూప్ చేస్తా. అంటే ఇందులో చేంజెస్ ఏం జరగవు. సో నెక్స్ట్ టైం బ్యాకప్ తీసుకునేటప్పుడు ఈ రీడ్ ఓన్లీని నేను వదిలేసి ఓన్లీ రీడ్ అండ్ రైట్ బ్యాకప్ తీసుకోవచ్చు. రిస్టోర్ కూడా అలాగే చేసుకోవచ్చు, పార్షియల్ బ్యాకప్స్ అంటారు. అలాగే ఫైల్ గ్రూప్ లెవెల్ మెయింటైన్ చేసుకోవచ్చు, రీడ్ ఓన్లీ ఫైల్ గ్రూప్స్ ని రిస్టోర్ చేసుకోవచ్చు. ప్రతి ఫైల్ గ్రూప్ వైజ్ పాయింట్ ఇన్ టైం రికవరీ చేయొచ్చు. ఇన్స్టెడ్ ఆఫ్ ఎంటైర్ డేటాబేస్, ఆ ఫైల్ గ్రూప్, ఫర్ ఎగ్జాంపుల్ మార్కెటింగ్ ఫైల్ గ్రూప్ లో మనకు ఒక టేబుల్ మిస్ అయింది. ఆ ఫైల్ గ్రూప్ లో లెవెల్లో మాత్రమే పాయింట్ ఇన్ టైం రికవరీ చేయొచ్చు. సో ఫాస్ట్ గా రికవరీ చేయడానికి మనం ఫైల్ గ్రూప్స్ అనే కాన్సెప్ట్ ని వాడతాం. ఈ ఫైల్ గ్రూప్ కాన్సెప్ట్ లో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి పీస్ మీల్ రిస్టోర్. సినారియో ఇప్పుడే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీ దగ్గర ఒక డేటాబేస్ ఉంది, ఆ డేటాబేస్ లో మల్టిపుల్ ఫైల్స్, ఫైల్ గ్రూప్స్ ఉన్నాయి. డేటాబేస్ క్రాష్ అయింది. ఇమ్మీడియట్ గా డేటాబేస్ ని ఆన్లైన్ లోకి తీసుకురావాలి బిజినెస్ ఆపరేషన్స్ రన్ చేయడానికి. సో మనం ఏం చేస్తాం? సేల్స్ అనే ఒక్క డేటాబేస్ ని ఆన్లైన్ లోకి తీసుకొని వస్తాం, ఫైల్ గ్రూప్. తర్వాత టైం ఉన్నప్పుడు ఇవి రిస్టోర్ చేద్దాం. ఈ సినారియో చూద్దాం ఇప్పుడు. లెట్స్ కమ్ టు పీస్ మీల్ రిస్టోర్ సినారియో. సో దిస్ ఇస్ సినారియో. ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఒక డేటాబేస్ క్రియేట్ చేస్తున్నాను. డేటాబేస్ నేమ్ స్మార్ట్ డిబి. సో కంట్రోల్ హెచ్ కొడితే మీకు ఇది చూపిస్తుంది. మీరు అన్ని కావాలంటే రీప్లేస్ చేసుకోవచ్చు. స్మార్ట్ ని స్మార్ట్ డిబితో ఇక్కడ రీప్లేస్ అవ్వాలి. ఫైన్. సో లెట్ మీ క్రియేట్ ద డేటాబేస్. డన్. ఫైన్. సో ఫైల్ గ్రూప్స్ ఏమున్నాయి? ఓన్లీ ప్రైమరీ ఫైల్ గ్రూప్ ఒక్కటే ఉంది. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ సిస్ డాట్ ఫైల్ గ్రూప్స్ కొడితే ఫైల్ గ్రూప్స్ లిస్ట్ వస్తుంది. ఫైల్ గ్రూప్స్ ని యాడ్ చేయాలంటే మీరు డేటాబేస్ కి మాన్యువల్ గా వెళ్ళి రైట్ క్లిక్ ఇచ్చి ప్రాపర్టీస్ లోకి వెళ్ళి స్మార్ట్ డిబి ఫైల్స్ ఆర్ ఫైల్ గ్రూప్స్ లోకి వెళ్ళి మీరు యాడ్ కొట్టచ్చు. అదొక మెథడ్. రెండో మెథడ్ ఏంటంటే కమాండ్ వైజ్. సో కమాండ్స్ నేను ఇక్కడ ఇచ్చా చూడండి. ఇక్కడ నేను ఏం చేస్తున్నా? ఆల్టర్ డేటాబేస్ నేమ్, యాడ్ ఫైల్ గ్రూప్, హెచ్ఆర్ ఫైల్ గ్రూప్ ని యాడ్ చేస్తున్నా. డన్. కంప్లీటెడ్. హెచ్ఆర్ ఫైల్ గ్రూప్ లో ఓకే హెచ్ఆర్డి అనే ఒక ఫైల్ ని యాడ్ చేస్తున్నా. ఎన్డిఎఫ్ చూడండి. ఎనీబడి హ్యావ్ ఎనీ డౌట్స్? ఏదైనా డౌట్ ఉంటే చెప్పండి. సో మాన్యువల్ గా యాడ్ చేస్తున్నా నేను. ఫైన్. సి డ్రైవ్, ప్రోగ్రామ్ ఫైల్స్, మైక్రోసాఫ్ట్ సీక్వెల్ సర్వర్, బ్యాచ్ 35 ఈ లొకేషన్ కావాలి నాకు. సో ఇందులో డేటా, కాపీ దిస్ లొకేషన్. ఓకే. నేను ఒకసారి చేసిన తర్వాత మీకు క్లారిటీ వస్తుంది. ఫస్ట్ ఇది సెటప్ చేస్తున్నా, దట్స్ ఇట్. నథింగ్ మోర్ దాన్ దట్. డేటాబేస్ ని రెడీ చేస్తున్నా. అలాగే ఫైల్ గ్రూప్ 1 ని ఒకటి క్రియేట్ చేస్తున్నా. ఫైల్ గ్రూప్ 1 లో సేల్స్ కరెంట్ క్రియేట్ చేస్తున్నా. సారీ, ఇది మార్చాలన్నిటికీ.
go to SmartDB properties, files. సో ఇప్పటికి ఎన్ని ఫైల్స్ క్రియేట్ అయినాయి? సేల్స్ కరెంట్, హెచ్ఆర్డి. SmartDB అనేది MDF, హెచ్ఆర్డి అనేది హెచ్ఆర్డి, ఇది FG1. ఐఎమ్ డిలీటింగ్ దిస్. ఫైన్, click on OK. I'll create one more time. Sales current, current.ndf. పర్లేదు, అది ఆటోమేటిక్ గా తీసేసుకుంటుంది యాక్చువల్లీ. డన్. తర్వాత FG2 క్రియేట్ చేస్తున్నా. FG2 లో హిస్టారికల్ ఇన్ఫర్మేషన్ .ndf. డన్. సో ఇప్పుడు చూడండి, మీకు అర్థమవుతుంది. సో నేనేం చేస్తున్నానంటే డేటాబేస్ ని ప్రిపేర్ చేస్తాను. ఫైల్స్, ఈ డేటాబేస్ లో ప్రైమరీ ఫైల్ గ్రూప్, హెచ్ఆర్ ఫైల్ గ్రూప్, సేల్స్, కరెంట్ సేల్స్ అన్ని FG1 లో పెట్టా. హిస్టారికల్ సేల్స్ అంటే 10 years బ్యాక్ సేల్స్, అది FG2 లో పెట్టాను. ఓకే, లాగ్ ఫైల్ ఆటోమేటిక్ గా వచ్చింది. ఇది మన కరెంట్ డేటాబేస్ స్ట్రక్చర్. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ప్రతి ఫైల్ గ్రూప్ లో ఒక టేబుల్ ని యాడ్ చేస్తున్నా. ప్రైమరీ ఫైల్ గ్రూప్ లో టేబుల్ 1, హెచ్ఆర్ ఫైల్ గ్రూప్ లో టేబుల్ 2, FG1 లో టేబుల్ 3, FG2 లో టేబుల్ 4 ఇలా యాడ్ చేస్తున్నా. ఎందుకంటే ఒకవేళ మనం ఒక టేబుల్ ఫైల్ గ్రూప్ డిలీట్ చేసామనుకోండి, ఆ టేబుల్ వర్క్ అవ్వదు. సో మనకి డెమో పర్పస్ వర్క్ అవ్వడానికి అది చేస్తున్నా. ఓకే, ఫైన్. సో ఇక్కడ నేనేం చేస్తా, ఇంకా ఈజీగా ఉండడానికి, ఓకే ఫైన్. సో ఈజీ వేలో చెప్పుకుందాం. ఒక్కొక్క 4 tables క్రియేట్ చేస్తున్నా. డన్, కంప్లీటెడ్. ప్రతి టేబుల్ కి బ్యాకప్ తీసుకున్న తర్వాత ఒక్కొక్క టేబుల్లో కొంత డేటా ఇన్సర్ట్ చేస్తున్నా. బ్యాకప్ డేటాబేస్, ఓకే బ్యాకప్ తీసుకున్నాను. ఒక్కొక్క టేబుల్లో ఒక్కొక్క వాల్యూ ఇన్సర్ట్ చేస్తున్నా. ఫైన్. తర్వాత మళ్ళీ డిఫరెన్షియల్ బ్యాకప్ తీసుకున్నా. ఒక్కొక్క టేబుల్లో ఒక్కొక్క రికార్డ్ ఇన్సర్ట్ చేశా. మళ్ళీ లాగ్ బ్యాకప్ తీసుకున్నా. ఒక్కొక్క టేబుల్లో ఒక్కొక్క రికార్డ్ ఇన్సర్ట్ చేశా. ఇంకొక లాగ్ బ్యాకప్ తీసుకున్నా. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఒక ఫైల్ గ్రూప్ ని లేకపోతే డేటాబేస్ ని కరప్ట్ చేస్తా. డేటాబేస్ కరప్ట్ ఎలా చేయాలి అంటే, అది మీరు రియల్ టైంలో ఎప్పుడు కరప్ట్ చేయకూడదు. MDF ఫైల్ ఏదో డిలీట్ అయిపోయినా, NDF ఫైల్ డిలీట్ అయినా డేటాబేస్ కరప్ట్ అవుతుంది. ఓకే, సో డేటాబేస్ కరప్ట్ చేయాలంటే ముందు మనం ఇది ఆన్లైన్ లో ఉంటే అవ్వదు. సో నేను దీన్ని ఆఫ్లైన్ లోకి పెడుతున్నా. ఇది కమాండ్ ఆఫ్లైన్ లో పెట్టి ఫెయిల్ టు రీస్టార్ట్ కరెంట్ డేటాబేస్. సో దీన్ని ఆఫ్లైన్ లో పెట్టా. ఇది ఆఫ్లైన్ లోకి వెళ్ళి, ఇప్పుడు నేను వెళ్ళి బ్యాక్ ఎండ్ లో అంటే రియల్ టైంలో ఆ ఫైల్ ఏదో ఒకటి డిలీట్ అయిపోవడము, కరప్ట్ అయిపోవడము ఏదో జరిగింది. మనకేం జరిగిందో తెలియదు. సో సేల్స్ SmartDB MDF పోయింది. సేల్స్ కరెంట్ పోయింది. సేల్స్ హిస్టారికల్ అంటే డిస్క్ కరప్ట్ అయిపోయింది. ఇప్పుడు డిస్క్ కరప్ట్ అయిన తర్వాత మీరు వెళ్ళి అక్కడ దాన్ని ఆన్లైన్ లోకి తీసుకురావడానికి ట్రై చేసినప్పుడు యూ విల్ గెట్ ఎర్రర్. ఎర్రర్ వచ్చినప్పుడు ప్యానిక్ అవ్వద్దు. ఆ ఎర్రర్ ఏంటో చదవండి. ఎర్రర్ మెసేజ్కి వెళ్ళండి. సో ఎర్రర్ మెసేజ్కి వెళ్తే మీకు క్లియర్ గా చూపిస్తుంది అనేబుల్ టు ఓపెన్ ఫిజికల్ ఫైల్. ఓకే, కనిపిస్తుందా? అనేబుల్ టు ఓపెన్ ఫిజికల్ ఫైల్ MDF NDF ఇలా వస్తే అర్థం ఏంటంటే ఆ డిస్క్ రీడ్ చేయలేకుంది, ఆ డిస్క్ కరప్షన్ ఉంది అని అర్థం. సో అలాంటప్పుడు ఏం చేయాలి మీరు? సో ఈ డిస్క్, ఈ సినారియో చూడండి, ఇది రిఫ్రెష్. సో ఇదేమైంది, రికవరీ పెండింగ్ లోకి వెళ్ళిపోయింది డేటాబేస్.
రికవరీ పెండింగ్ లోకి వెళ్ళిపోయింది. దీన్ని ఇప్పుడు మనం రీస్టోర్ చేయాలి. సో డేటాబేస్ క్రాష్ అంటేనే మీకు ఏం గుర్తుకు రావాలి? Child lock backup. టైల్ లాగ్ బ్యాకప్ తీసుకుంటారు ఫస్ట్ ఇక్కడ కూడా. సో బ్యాకప్ లాగ్, ఓకే, దీన్ని ఆన్లైన్ లోకి తీసుకురావడానికి ట్రై చేశారు మీరు 2 times. బ్రింగ్ ఇట్ ఆన్లైన్. ఓకే, ఫైన్. బ్యాకప్ లాగ్ database name to disk equal to this tail lag backup with no truncate. Execute this. Done. Tail lag backup తీసుకున్నారు. ఫైన్, సక్సెస్ఫుల్ గా అయిపోయింది. ఇప్పుడు మనం రీస్టోర్ చేయాలి. రీస్టోర్ చేసేటప్పుడే అసలు స్టోరీ వస్తుంది. సో రీస్టోర్ చేయాలంటే మన దగ్గర కమాండ్ ఇప్పుడే మనం తయారు చేసుకున్నాం. ఎగ్జిక్యూట్ దిస్ స్మార్ట్ డిబిస్. సో మనకు కావాల్సింది ఓన్లీ స్మార్ట్ డిబి. దెర్ ఆర్ మల్టిపుల్ డేటాబేసెస్. సో రీస్టోర్ చేయాలంటే ఏంటి? జనరల్ థంబ్ రూల్ ఏంటి? Restore header only, restore verify only. అది ఓకే, ఫైన్. సో అది చెక్ చేసుకోవాలి. థంబ్ రూల్ ఏంటి? థంబ్ రూల్ ఆఫ్ రీస్టోర్. Recent full backup, Recent full backup. recent differential backup, Differential backup. Recent differential backup. Recent all logs Log from differential after. tail log backup. సో ఇది రాసేటప్పుడు కూడా మీరు చెప్పేటప్పుడు విత్ నో రికవరీ ఇది చెప్పాలి ఇంటర్వ్యూలో. విత్ నో రికవరీ, విత్ నో రికవరీ, recovery. విత్ రికవరీ. మీకు డౌట్ ఉంటే, కన్ఫ్యూజ్ అవుతారు అనుకుంటే ఇది కూడా నో రికవరీ పెట్టుకోవచ్చు. సో డేటాబేస్ లైన్ ఆఫ్లైన్ లో ఉంటది, నో రికవరీలో ఉంటది. ఫైనల్ గా ఏంటంటే రీస్టోర్ డేటాబేస్ నేమ్ విత్ రికవరీ అనే కమాండ్ ఎగ్జిక్యూట్ చేస్తే సరిపోతుంది. ఒకవేళ మీరు ఆర్డర్ మిస్ అవుతారు అనుకుంటే అన్ని నో రికవరీతో చేసి ఫైనల్ గా విత్ రికవరీ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఓకే, సో ఇక్కడ మనం చెక్ చేద్దాం. వాట్ ఈస్ లేటెస్ట్ ఫుల్ బ్యాకప్, అవైలబుల్ ఫుల్ బ్యాకప్ ఫర్ స్మార్ట్ డిబి? అవైలబుల్ ఫుల్ బ్యాకప్ ఏంటి స్మార్ట్ డేటాబేస్ కి? 5. ఫిఫ్త్ వన్. డి అని ఉంటే ఫుల్ బ్యాకప్, ఐ అని ఉంటే డిఫరెన్షియల్ బ్యాకప్. ఓకే, సో నేను ఇది కాపీ చేసుకుంటున్నా. కాపీ దిస్, పేస్ట్ ఇట్ ఓవర్ హియర్. ఇది ఫుల్ బ్యాకప్. ఫైన్. తర్వాత ఏం చేస్తున్నా? రీసెంట్ అవైలబుల్ డిఫరెన్షియల్ బ్యాకప్. కాపీ దిస్, పేస్ట్ ఇట్ హియర్. Recent available log backups. ఈ 2 ప్లస్ tail log backup. Copy this. ఓకే, ఈ రెండే తీసుకుంటాం కన్ఫ్యూజన్ అవాయిడ్ చేయడానికి. సో ఈ 2 లాగ్ బ్యాకప్స్. నెక్స్ట్ tail log బ్యాకప్ తీసుకుంటున్నాం. tail. దిస్ ఈస్ ద స్టెప్ అన్నమాట. సో మనం ఫస్ట్ ఏం చేస్తాం? అవైలబుల్ బ్యాకప్ లిస్ట్ లో నుంచి అన్ని సంబంధించినటువంటి బ్యాకప్స్ అన్ని ఓ ఫోల్డర్ లో తెచ్చిపెట్టుకుంటాం. లేకపోతే ఒక కమాండ్ వైజ్ అయితే ఇలా నోట్ చేసి పెట్టుకుంటాం. గ్రాఫికల్ గా అయితే రైట్ క్లిక్ ఇచ్చి రీస్టోర్ కొడతాం. సో ఇవన్నీ చూజ్ చేసుకుంటాం. ఫైన్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే రీస్టోరింగ్ స్టార్ట్ చేస్తాను. రీస్టోర్ డేటాబేస్ నేమ్ స్మార్ట్ డిబి. ఫైల్ గ్రూప్, నేను అన్ని ఫైల్ గ్రూప్స్ చేయట్లేదు. సో ఇక్కడ ఎన్ని ఫైల్ గ్రూప్స్ ఉన్నాయి? లెట్ మీ షో యు. ఫైల్ గ్రూప్స్ 1, 2. ఓకే, ఇది కాదు కదా. 5. సో మన దగ్గర ఉన్న ఫైల్ గ్రూప్స్ ఏంటంటే ప్రైమరీ ఫైల్ గ్రూప్, ప్రైమరీ డిఫాల్ట్గా వస్తుంది. తర్వాత హెచ్ఆర్ ఫైల్ గ్రూప్, హెచ్ఆర్డి. తర్వాత కరెంట్ సేల్స్ FG1, సేల్స్ FG1, సేల్స్ FG2. సో ప్రైమరీ ఫైల్ గ్రూప్ జస్ట్ అజ్యూమ్ 10 GB ఉంది అనుకుందాం, ఇది 100 GB ఉంది అనుకుందాం. సేల్స్ కరెంట్, మనకి ఇప్పుడు సేల్స్ కరెంట్ ఫైల్ గ్రూప్ వచ్చేస్తే మన ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. ఇది 50 GB ఉంది అనుకుందాం. హిస్టారికల్ ఇన్ఫర్మేషన్, ఇది హిస్టారికల్ ఇన్ఫర్మేషన్.
10 years బ్యాక్ డేటా. ఇది ఒక 1000 GB ఉంది అనుకున్నాం. ఇప్పుడు నేను మొత్తం రీస్టోర్ చేయకుండా ఏం చేస్తానంటే ఇది ఒక్కటి రీస్టోర్ చేయాలి. కానీ కండిషన్ ఏంటంటే ఎప్పుడు కూడా మిడిల్ ఫైల్ గ్రూప్స్ డైరెక్ట్ గా రీస్టోర్ చేయలేరు. ఫస్ట్ ప్రైమరీ ఫైల్ గ్రూప్ రీస్టోర్ చేస్తేనే ఎనీ అదర్ ఫైల్ గ్రూప్స్ మీరు రీస్టోర్ చేయగలుగుతారు. అది కండిషన్. సో యాజ్ పర్ దట్ కండిషన్ ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ఫుల్ బ్యాకప్ లో నుంచి, ఓకే, ఇది ఫుల్ బ్యాకప్ లో నుంచి ఓన్లీ ప్రైమరీ ఫైల్ గ్రూప్ ని మాత్రమే రీస్టోర్ చేస్తా. ఎనీబడి హ్యావ్ ఎనీ డౌట్స్ హియర్? రీస్టోర్ డేటాబేస్ నేమ్ ఫ్రమ్ డిస్క్ ఇవ్వాలి, మధ్యలో ఫైల్ గ్రూప్ మెన్షన్ చేశా. ఓకే, ప్రైమరీ ఫైల్ గ్రూప్ తర్వాత ఏం చేశాను ఫ్రమ్ డిస్క్. ఓకే, మీరు ఇది మర్చిపోండి, మీ కమాండ్ చెప్పండి, రీస్టోర్ కమాండ్ చెప్పండి. రీస్టోర్ డేటాబేస్ నేమ్ ఫ్రమ్ డిస్క్ ఈక్వల్ టు పాత్. ఓకే, అంతే కదా, విత్ నో రికవరీ, ఇంతే కదా మన కమాండ్. నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడికి బ్రేక్ చేసి ఇక్కడ ఫైల్ గ్రూప్ మెన్షన్ చేస్తున్నా. ఏ ఫైల్ గ్రూప్ అయితే మనము రిస్టోర్ చేయాలనుకుంటున్నామో ఆ ఫైల్ గ్రూప్ నేను ఇస్తా. తర్వాత విత్ నో రికవరీ, వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పారామీటర్ ఇస్ పార్షియల్. ఎందుకు పార్షియల్ అంటే మనం పార్షియల్ గా రిస్టోర్ చేస్తున్నాం, ఇది ఫైల్ గ్రూప్స్ అన్ని రిస్టోర్ చేయట్లేదు. ఈ పార్షియల్ మెన్షన్ చేస్తేనే ఓకే మీరు డేటాబేస్ ని ఆన్లైన్ లోకి తీసుకురావచ్చు. నెక్స్ట్ ఎప్పుడు కావాలంటే అప్పుడు రిస్టోర్ చేసుకోవచ్చు. విత్ నో రికవరీ పెడితే డేటాబేస్ ఆన్లైన్ లోకి వస్తుందా? కాదు. పార్షియల్ మెన్షన్ చేస్తే వస్తుంది, అది అడ్వాంటేజ్. సార్ మనం రీడ్ ఓన్లీ అది ఇస్తాం కదా సార్ ఫైల్ గ్రూప్ కి. రీడ్ ఓన్లీ ఫైల్ గ్రూప్ ఉన్నప్పుడు ఆ సినారియో, అది వేరే సినారియో. ఒకవేళ మీరు అన్నట్టు ఈ హెచ్ఆర్ ఫైల్ గ్రూప్ రీడ్ ఓన్లీ ఉందనుకోండి, మనం ఓన్లీ రీడ్ రైట్ ఫైల్ గ్రూప్స్ మాత్రమే రీస్టోర్ చేయొచ్చు. ఫైల్ గ్రూప్ లెవెల్ మల్టిపుల్ సినారియోస్ ఉన్నాయి. నేను వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ సినారియో చెప్తున్నా, పీస్ మీల్ రీస్టోర్. ఈ రీస్టోర్ ప్రకారం ఏంటి, మనకు అవసరమైన వెరీ ఇంపార్టెంట్ ఫైల్ గ్రూప్ ని ఫస్ట్ రీస్టోర్ చేసుకోవచ్చు, డేటాబేస్ ని ఆన్లైన్ లోకి తీసుకురావచ్చు. మనం తెలుసుకున్నది ఏంటి, ఒక్కసారి నో రికవరీ మెన్షన్ చేస్తే డేటాబేస్ ఆన్లైన్ లోకి రాదు రికవరీ మెన్షన్ చేసేంత వరకు. అవునా? ఇప్పుడు మన దగ్గర ఫుల్ బ్యాకప్ ఉంది, డిఫరెన్షియల్ బ్యాకప్ ఉంది, లాగ్ 1 ఉంది, లాగ్ 2 ఉంది, లాగ్ 3 ఉంది. సో మనకు ఆర్డర్ ఏంటి, ఫుల్ బ్యాకప్ విత్ నో రికవరీ పెడతాం. ఫుల్ బ్యాకప్ రిస్టోర్ విత్ నో రికవరీ, డిఫరెన్షియల్ విత్ నో రికవరీ. నో రికవరీ పెట్టడం మర్చిపోయినా నేను. నో రికవరీ పెట్టడం మర్చిపోతే ఏమవుతుంది, విత్ రికవరీ వచ్చేస్తుంది. అవునా? అవునా కదా? వస్తుంది, మళ్ళీ ఎర్రర్ వస్తుంది సార్. ఇప్పుడు రికవరీ వచ్చినప్పుడు ఈ లాగ్ 1, లాగ్ 2, లాగ్ 3 రీస్టోర్ చేయలేనుగా నేను. అవును సార్. కానీ మీరు పార్షియల్ అని మెన్షన్ చేస్తే ఇక్కడ ఇది విత్ రికవరీ పెట్టి ఆన్లైన్ లోకి వచ్చినా కూడా ఈ లాగ్ 1, లాగ్ 2, లాగ్ 3ని రీస్టోర్ చేయొచ్చు. అది ఎక్సెప్షన్. సో దానికి మనం ఏం చేయాలి, విత్ పార్షియల్ మెన్షన్ చేయాలి. ఎనీబడి హ్యావ్ ఎనీ డౌట్స్? ఇక్కడ ఏమైనా డౌట్ ఉందా? సో దీన్ని నేను ఎగ్జిక్యూట్ చేస్తున్నా. డన్, కంప్లీటెడ్. తర్వాత మనకు కావాల్సింది ఏంటి, ప్రైమరీ ఫైల్ గ్రూప్ నేను రీస్టోర్ చేశా. మనకి ఇంపార్టెంట్ ఫైల్ గ్రూప్ ఏంటి, సేల్స్ కరెంట్, ఇది కావాలి. ఆ ఫైల్ గ్రూప్ FG1, దాన్ని మాత్రమే రీస్టోర్ చేస్తా. ప్రైమరీ అయిపోయింది. విత్ పార్షియల్ యూజింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఓకే, అలాగే ఆల్రెడీ డేటాబేస్ ఉంది కాబట్టి రీప్లేస్ కూడా వాడుకోవచ్చు. ఫైన్, దిస్ ఇస్ ఫైన్. తర్వాత వచ్చేసి FG1 స్మార్ట్ డేటాబేస్ సేల్స్ FG1. ఓకే, మన ఫైల్ గ్రూప్ నేమ్ ఏంటి, సో మనం తీసుకున్న ఫైల్ గ్రూప్ సేల్స్ FG1 నేనా?
సేల్స్ FG1 కరెక్ట్. సో ఇక్కడ మనం రీప్లేస్ కూడా వాడుకోవచ్చు, ఎందుకంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డేటాబేస్ ఉంది కాబట్టి. సేమ్ కమాండ్ రీస్టోర్ డేటాబేస్ నేమ్ సేల్స్ FG1 ఫ్రమ్ ఫుల్ బ్యాకప్. ఫుల్ బ్యాకప్ లో అన్ని ఉన్నాయి, కానీ మనం ఏం చేస్తున్నాం, స్పెసిఫిక్ ఫైల్ గ్రూప్ ని మాత్రమే రీస్టోర్ చేస్తున్నాం. విత్ నో రికవరీ రీప్లేస్. ఇక్కడ పార్షియల్ అక్కర్లేదు, ఒక్కసారి చేస్తే చాలు. ప్రైమరీ ఫైల్ గ్రూప్ ఒక్కటికి పార్షియల్ చేస్తున్నాం. ఓకే, లెట్ మీ ఎగ్జిక్యూట్. డన్. ఇది కూడా అయిపోయింది. ఫైన్. నెక్స్ట్ నేను ఏం చేస్తానంటే డిఫరెన్షియల్ బ్యాకప్ ఏదైతే ఉందో దాన్ని రికవర్ చేస్తున్నా. ఎలాగా డిఫరెన్షియల్ బ్యాకప్? వేర్ ఇస్ ఇట్? హియర్ ఇట్ ఈస్. కాపీ దిస్. Restore database name from disk equal to file path with no recovery replace. రీప్లేస్ ఏం అక్కర్లేదు ఇక్కడ, నాట్ రిక్వైర్డ్. ఇచ్చినా పర్లేదు, ఇవ్వకపోయినా పర్లేదు. డన్. డిఫరెన్షియల్ బ్యాకప్ అయిపోయింది. తర్వాత మన దగ్గర ఉన్న 2 ఆప్షన్స్ ఏంటి? లాగ్ బ్యాకప్స్. లాగ్ బ్యాకప్స్. ఫైన్. ఒక్క నిమిషం ఓపిక పట్టండి, మీకు క్లారిటీ వచ్చేస్తుంది. లాగ్ బ్యాకప్ ని ఎలా రిస్టోర్ చేయాలి? రిస్టోర్ లాగ్ ఫ్రమ్ డిస్క్ ఈక్వల్ టు ఫైల్ పాత్ నేమ్ విత్ నో రికవరీ. కంప్లీటెడ్. నెక్స్ట్ సేమ్ అలాగే సెకండ్ లాగ్ బ్యాకప్. రిస్టోర్ టైల్ లాగ్ టు టైల్ లాగ్ కాదు, ట్రాన్సాక్షన్ లాగ్. సారీ, దీన్ని రిస్టోర్ చేస్తున్నా. అండ్ ఫైనల్ గా టైల్ లాగ్ బ్యాకప్ ఉంది కదా, మనం టైల్ లాగ్ బ్యాకప్ తీసుకున్నాం. ఇక్కడ విత్ రికవరీ పెట్టేస్తున్నా. టైల్ లాగ్ బ్యాకప్ విత్ రికవరీ బాగా అబ్జర్వ్ చేయండి. రిఫ్రెష్. సో డేటాబేస్ 5-6 అవర్స్ పట్టేది విత్ ఇన్ 1 అవర్ లో మనకు ఆన్లైన్ లోకి వచ్చేసింది. వచ్చేసిందా రాలేదా చూద్దాం. విత్ రికవరీ పెట్టేసిన స్మార్ట్ డేటాబేస్ వచ్చిందా? దీంట్లో ఏమేం ఫైల్స్ ఉన్నాయి? ఫైల్ గ్రూప్స్ ఉన్నాయి. ప్రైమరీ ఉంది, HR ఉంది, FG1 ఉంది, FG2 ఉంది. ఓకే, ప్రతి ఫైల్ గ్రూప్ లో ఒక టేబుల్ పెట్టాం కదా మనం. ఇప్పుడు నేను టేబుల్ చెక్ చేస్తా, చూడండి. సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ 1. టేబుల్ నేమ్స్ ఏంటి? క్రియేట్ టేబుల్ దగ్గర టేబుల్ 1, టేబుల్ 2, టేబుల్ 3, టేబుల్ 4. టేబుల్ లిస్ట్ చెక్ చేస్తాను. ఓకే, మనం మాస్టర్ డేటాబేస్ లో ఉంటాం. గాట్ ఇట్. యు నీడ్ టు బి ఇన్ స్మార్ట్ టేబుల్. టేబుల్ 1 వచ్చిందా ఇన్ఫర్మేషన్? ఓకే, టేబుల్ 1 ఏ ఫైల్ గ్రూప్ లో ఉంది? ప్రైమరీ. మీకు ఈ కమాండ్స్ ఇక్కడ పెడతా, ఈజీగా ఉంటుంది.
వాలిడేట్ చేస్తున్నా ఏ ఇన్ఫర్మేషన్ మనం రిస్టోర్ చేసామని. ఈ క్రియేటెడ్ స్టేట్మెంట్స్. సో టేబుల్ 1 వచ్చిందంటే ఏ ఫైల్ గ్రూప్ రిస్టోర్ అయినట్టు? ప్రైమరీ ఓకే. నెక్స్ట్ టేబుల్ 2 చెక్ చేస్తా. టేబుల్ 2 కి ఏమంటుంది ఎర్రర్? సో టేబుల్ 2 మిస్సింగ్. టేబుల్ 2 ఓపెన్ చేయలేం. ఎందుకు? ఇది హెచ్ఆర్ ఫైల్ గ్రూప్ లో ఉంది. హెచ్ఆర్ ఫైల్ గ్రూప్ ని మనం రిస్టోర్ చేసామా? చేయలేదు. నో మనం ఏం చేసాం? ఓన్లీ సేల్స్ FG1 ని మాత్రమే రిస్టోర్ చేసాం. సేల్స్ FG1 లో ఏ టేబుల్ ఉంది? టేబుల్ 3. టేబుల్ 3 డేటా చెక్ చేద్దామా? వచ్చిందా? డేటా వచ్చిందా? ఓకే. టేబుల్ 4 చెక్ చేద్దామా? టేబుల్ 4 రాదు. ఎందుకు? మీరు ఇంకా రిస్టోర్ చేయలేదు. సో ఎంటైర్ డేటాబేస్ నుంచి మనకు కావాల్సిన స్పెసిఫిక్ ఫైల్ గ్రూప్ ని రిస్టోర్ చేయడమే పీస్ మీల్ రిస్టోర్. అది కూడా డేటాబేస్ ఆన్లైన్ లోకి వస్తుంది. ఇప్పుడు డేటాబేస్ ఆన్లైన్ లోకి వచ్చిందా? నేను కావాలంటే దీంట్లో ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఇన్సర్ట్ చేస్తా చూడండి. ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ 3 ఓకే. వాల్యూస్ 5 punch. Execute this. సో ఇది నన్ను ఇన్సర్ట్ అలౌ చేసిందా? సార్ సో డేటా ఏదైతే ఉందో అది నేను ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నా బిజినెస్ నేను కంటిన్యూ చేసుకున్నా. ఓకే, ఎవ్రీథింగ్ ఈస్ గుడ్, అంతా బాగా జరిగింది. నైట్ ప్రశాంతంగా కూర్చొని మనం మిగిలిన ఫైల్ గ్రూప్స్ ని రిస్టోర్ చేసుకుంటాం. మిగిలినవి ఏంటి? హెచ్ఆర్ ఫైల్ గ్రూప్, FG2 ఫైల్ గ్రూప్. నార్మల్ గా అయితే ఇది అలౌ చేయదు. ఒక్కసారి డేటాబేస్ ఆన్లైన్ లోకి వచ్చిన తర్వాత మనం పార్షియల్ అని మెన్షన్ చేసాం కాబట్టి ఇది అలౌ చేస్తుంది. చూద్దాం అలౌ చేస్తుందా లేదా అనేది చూద్దాం. ఓకే, సో సేమ్ కమాండ్ ఫుల్ బ్యాకప్ తీసుకోండి. కమ్ హియర్, రిస్టోర్ పెండింగ్ ఫైల్ గ్రూప్. ఇది ఫుల్ బ్యాకప్ కమాండ్. యూజ్ మాస్టర్, రిస్టోర్ డేటాబేస్, స్మార్ట్ డేటాబేస్, ఫైల్ గ్రూప్ నేమ్ ఏంటి? హెచ్ఆర్. ఓకే, ఫ్రమ్ బ్యాకప్ పాత్ ఇది with no recovery. Let me execute this. Done, completed. Next. Smart DB sales FG2 file group 2 ఇది. సో విత్ నో రికవరీ. ఈ రెండింటిని నేను విత్ నో రికవరీలో రిస్టోర్ చేశా. ఇప్పుడు మళ్ళీ ఇది ఆ రికవరీ స్టేట్ లోకి వెళ్ళిపోయి ఉంటది. ఓకే, రికవరీ స్టేట్ లోకి ఏం వెళ్ళలేదు, చూపిస్తా ఉంది. ఆన్లైన్ లోనే చూపిస్తాను. సో ఫుల్ బ్యాకప్ అయిపోయింది. డిఫరెన్షియల్ బ్యాకప్, టైల్ లాక్ బ్యాకప్ ఇవన్నీ కామనే మళ్ళా. సో డిఫరెన్షియల్ బ్యాకప్, టైల్ లాక్ బ్యాకప్ మీకు ఎలా ఉన్నాయో అవన్నీ మళ్ళీ రిస్టోర్ చేయాలి. డిఫరెన్షియల్ బ్యాకప్ ఏంటి? ఇక్కడ ఈ బ్యాకప్స్ అన్ని ఇక్కడ రాసుకుందాం. సో ఇది డిఫరెన్షియల్ బ్యాకప్. ఎందుకంటే ఆ ఫైల్ గ్రూప్ కి సంబంధించిన డిఫరెన్షియల్ చేంజెస్ ఉండొచ్చు. ఎగ్జిక్యూట్ దిస్, కంప్లీటెడ్. తర్వాత టీ లాగ్ బ్యాకప్ అంటే ట్రాన్సాక్షన్ లాగ్ బ్యాకప్ 1, కంప్లీటెడ్. ట్రాన్సాక్షన్ లాగ్ బ్యాకప్ 2, ఇవన్నీ స్టెప్స్ ఫస్ట్ ఒక పేపర్ మీద రాసుకొని స్టార్ట్ చేయాలి. చేసేటప్పుడు చాలా ఈజీ, కాకపోతే కాన్సెప్ట్ తెలియాలి. కాన్సెప్ట్ మిస్ అయితే కన్ఫ్యూజన్ ఉంటుంది. ఇది టైల్ లాగ్ బ్యాకప్ ఫైనల్ గా విత్ రికవరీ పెడుతున్నా. లెట్ మీ ఎగ్జిక్యూట్ దిస్. ఫైన్. సో ఇప్పుడు మొత్తం ఎంటైర్ డేటాబేస్ రికవర్ అయిపోయింది.
ఇప్పుడు మనం టేబుల్ 2, టేబుల్ 3 చెక్ చేస్తే ఏమవుతుందో చూడండి. అన్ని టేబుల్స్ ఆన్‌లైన్‌లోకి వచ్చినాయా? రాలేదా? చూడండి. అన్నీ వచ్చినాయా? 1, 2, 3, 4 ఎనీబడీ హావ్ ఎనీ Yes, sir. డౌట్స్? సో, మనం ఏం చేస్తున్నాం ఇక్కడ? మనకి ఏదైతే అవసరం అనుకుంటామో ఇమ్మీడియేట్‌గా ఆ ఫైల్ గ్రూప్‌ని ఆన్‌లైన్‌లోకి తీసుకొచ్చేస్తున్నాం. డేటాబేస్ ఆన్‌లైన్‌లోకి తెచ్చేస్తున్నాం. తర్వాత టైం దొరికినప్పుడు మనం తీరిగ్గా కూర్చొని మిగిలిన ఫైల్ గ్రూప్స్‌ని రిస్టోర్ చేస్తున్నాం. దట్ ఈస్ కాల్డ్ పీస్‌మీల్ రిస్టోర్. ఎనీబడీ హావ్ ఎనీ డౌట్స్? No, sir. సో, పీస్‌మీల్ రిస్టోర్ తర్వాత వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రిస్టోర్ వచ్చేసి పేజ్ రికవరీ. ఓకే. పేజ్ రికవరీ అర్థం చేసుకోవాలంటే మీరు ఫస్ట్ కరప్షన్స్ గురించి అర్థం చేసుకోవాలి. ఇప్పుడు జనరల్‌గా ఏంటంటే ఓకే. డేటాబేస్ ఆర్కిటెక్చర్ చెప్పండి నాకు. సీక్వెల్ సర్వర్ డేటాబేస్. డేటాబేస్ లోపల ఏముంటాయి? Data file, log file. వెరీ గుడ్. డేటా ఫైల్, లాగ్ ఫైల్. డేటా ఫైల్ లోపల File. ఏముంటాయి? Extend pages. ఎక్స్టెన్స్. వెరీ గుడ్. నెక్స్ట్ పేజెస్. వెరీ గుడ్. వాట్ ఈస్ ద పేజ్ సైజ్? 8 8 KB. KB. 8 KB. వెరీ గుడ్. నాకేమైందంటే ఫైల్ గ్రూప్స్ ఉన్నాయి. FG1, FG2, ప్రైమరీ. ఇందాకే మాట్లాడుకున్నా. ఒకవేళ FG1 ఇది డి డిస్క్ లో ఉంది, ఇది సి డిస్క్ లో ఉంది, ఇది ఈ డిస్క్ లో ఉంది. డి డ్రైవ్ కరప్ట్ అయిపోయింది అనుకోండి, మనం ఈ FG1 ఒక్కటి రిస్టోర్ చేయొచ్చా? చేయొచ్చా చేయలేమా? First primary, then FG1 we can restore. అదే ఫైనల్ గా అయితే మనం FG1 ఒక్కటి రిస్టోర్ చేయొచ్చు కదా విత్ ద హెల్ప్ ఆఫ్ ప్రైమరీ. Yes. సో ఎంటైర్ డేటాబేస్ ని రిస్టోర్ చేయడం కంటే ఇది ఒక్క ఫైల్ గ్రూప్ రిస్టోర్ చేయొచ్చు. ఇప్పుడు కండిషన్ ఏంటంటే ఈ ఫైల్ గ్రూప్ లోపల కూడా నాకు ఓన్లీ 5 పేజెస్ కరప్ట్ అయినాయి, లేకపోతే 1 పేజే కరప్ట్ అయింది. ఒక్క పేజ్ కరప్ట్ అయినా ఆ టేబుల్ అయితే రీడ్ చేయలేము మనం. టేబుల్ రీడ్ చేయలేకున్నాం. ఏంటి ప్రాబ్లం అని చూస్తే పేజ్ కరప్ట్ అయింది. పేజ్ సైజ్ ఎంత? 8 KB. 8 KB. 8 KB రిస్టోర్ చేయడం కరెక్టా? 1 TB రిస్టోర్ చేయడం కరెక్టా? 8 KB. 8 KB సెకండ్స్ లో అయిపోతుంది. సెకండ్స్ కూడా పట్టదు. సో అందుకనే ఈ ఫీచర్ చాలా ఇంపార్టెంట్. అప్పుడప్పుడు ఏమవుతుందంటే పేజ్ కరప్షన్స్ వచ్చేదానికి స్కోప్స్ ఉంటాయి. స్పెసిఫిక్ పేజ్ కరప్ట్ అవ్వచ్చు. పేజ్ కరప్ట్ అయితే ఆ పేజ్ ఉన్న టేబుల్ ఓపెన్ కాదు. సో అలాంటప్పుడు ఏం చేస్తామంటే మనం ఎంటైర్ బ్యాకప్ ఫైల్ నుంచి hurry.bak ఏదైతే ఉందో దీని నుంచి పేజ్ నెంబర్ 500, పేజ్ నెంబర్ 501 ఈ 2 పేజీలనే రిస్టోర్ చేయొచ్చు. దీన్ని పేజ్ రికవరీ అంటారు. ఓకే. సో పేజ్ రికవరీ ఎలా చేయొచ్చు తర్వాత చూద్దాం. ఫస్ట్ అసలు కరప్షన్ ఎందుకు అయ్యేదానికి స్కోప్ ఉంది. కరప్షన్స్ ఎందుకు అవుతాయి? హార్డ్వేర్ ఫెయిల్యూర్స్, డిస్క్ అరిగిపోవడం వల్ల. డిస్క్లు ఇప్పుడు ఒకప్పుడు డివిడీలు, సీడీలు ఉన్నాయి. తిరిగి గీతలు పడి మెకానికల్ డ్యామేజ్ జరగచ్చు. దాని కింద పిల్లలు కిందేసి కూర్చోవడము, దాన్ని కింద పడి గీతలు పడ్డము అలా జరిగినప్పుడు అది కరప్ట్ అవ్వచ్చు. ఆ స్పెసిఫిక్ లైన్ లో డిస్క్ ఎర్రర్స్ రావచ్చు, లేకపోతే డేటాబేస్ ఇంజిన్ లో బగ్స్ ఉండొచ్చు. ఓకే. ఎనీ కారణం వల్ల, ఎనీ రీజన్ వల్ల ఆ పేజ్ కరప్ట్ అయితే మీరు ఆ టేబుల్ ని రీడ్ చేయలేరు. పేజ్ కరప్ట్ అయినా కూడా మీరు బ్యాకప్ తీసుకోవడానికి అలౌ చేస్తుంది. ఇప్పుడు మనకు ఒక కాన్సెప్ట్ చెప్తా చూడండి. నా దగ్గర ఒక బ్యాకప్ ఉంది, hurry.bak, లేకపోతే సండే ఫుల్ బ్యాకప్ .bak ఉంది.
సండే తీసుకుందాం, మండే, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే, ఫ్రైడే. వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్, జాగ్రత్తగా గమనించండి. ఓకే, డిఫ్ 1, డిఫ్ 2, డిఫ్ 3, డిఫ్ 4, డిఫ్ 5 ఇలా తీసుకుంటా ఉన్నా. ఈ డిఫరెన్షియల్ బ్యాకప్ తీసుకునే టయానికి ఈ హరి అనే డేటాబేస్ లో పేజ్ నెంబర్ 600, పేజ్ నెంబర్ 601 కరెక్ట్ అయిపోయింది. నెక్స్ట్ డిఫరెన్షియల్ బ్యాకప్ లో కరెక్ట్ అయిన పేజెస్ వస్తాయా, ఒరిజినల్ పేజెస్ వస్తాయా? కరెక్ట్ అయిన బ్యాకప్ తీసుకుంటే పేజ్ కరప్షన్ ఉన్నా కూడా బ్యాకప్ అలా అవుతుంది, కరప్టెడ్ పేజెస్ వస్తాయి. నెక్స్ట్ ఏంటి, డిఫరెన్షియల్ 5. నెక్స్ట్ ఏంటి, డిఫరెన్షియల్ 6. నెక్స్ట్ ఏంటి, Full back. సో ఇలాగే మళ్ళీ రిపీట్ అవుతుంది. కంపెనీలో ఏంటంటే ఐడియల్ గా 14 days తర్వాత ప్రీవియస్ బ్యాకప్ ని డిలీట్ చేస్తారు. బ్యాకప్ రిటెన్షన్ పీరియడ్ అంటారు. కొన్ని కంపెనీలో 7 days, కొన్ని కంపెనీలో 14 days పెట్టుకుంటారు. ఎందుకు? బ్యాకప్ సైజ్ చాలా ఎక్కువ ఉంటుంది, ఫుల్ బ్యాకప్ డిస్క్ స్పేస్ వేస్ట్ అవుతుందని 14 days తర్వాత డిలీట్ చేస్తారు. ఫుల్ బ్యాకప్ డిలీట్ అయిపోయింది. ఫుల్ డిలీట్ అయితే డిఫరెన్షియల్స్ వేస్ట్, ఇవి కూడా డిలీట్ చేస్తారు. ఓకే, ఇప్పుడు ఏమైందంటే ఒక డెవలపర్ వెళ్ళి ఆ టేబుల్ ని టేబుల్ 1 ఏదో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ 1 అని కొట్టాడు, అది రావట్లేదు. ఇప్పుడు నాకు ఫైనల్ గా నాకు తెలిసింది ఏంటంటే ఈ పేజెస్ కరప్ట్ అయినాయి. ఈ పేజెస్ కరప్ట్ అయినాయి కదా, ఇప్పుడు నేను రీస్టోర్ చేయాలంటే ఎలాగా? ఎప్పుడైతే కరప్ట్ అయినాయో కరప్ట్ కు ముందు డేటాబేస్ లోకి వెళ్ళి రిస్టోర్ చేయాలి, అవునా? ముందు బ్యాకప్ కి వెళ్ళి రిస్టోర్ చేయాలి, అవునా కదా? ఎస్ సార్. ముందు బ్యాకప్స్ Yes, అవైలబుల్ sir. లో ఉన్నాయా? నో సార్. సో ఇప్పుడు ఎలా రిస్టోర్ చేయాలి? డేటా లాస్. ఒకవేళ బ్యాకప్ కింద మిస్ అయితే మీరు రికవరీ చేయలేరు ఆ పేజెస్ ని, డేటా లాస్. ఒకవేళ ఆ టేబుల్ వెరీ ఇంపార్టెంట్ టేబుల్ అయి ఉంటే మీ జాబ్ పోద్ది. ఇది డిబిఏ పని. పేజ్ కరప్షన్స్ ఉన్నాయా లేదా చెక్ చేసుకోవడం డిబిఏ పని. పేజ్ కరప్షన్స్ ని ఎలా చెక్ చేయాలి? ఎవ్రీ మంత్, ఎవ్రీ వీక్ డిబిసిసి చెక్ డిబి అనే ఒక కమాండ్ ని రన్ చేయాలి అన్ని డేటాబేస్ లకి. దీన్నే డేటాబేస్ హెల్త్ చెకప్ అంటాం. సో ఇది జాబ్ క్రియేట్ చేసి ఆటోమేటిక్ గా ఎవ్రీ సాటర్డే నైట్ దీన్ని రన్ చేస్తాం. ఒకవేళ డేటాబేస్ సైజ్ తక్కువ అనుకోండి, డైలీ కూడా రన్ చేయొచ్చు. ఇది రన్ చేస్తే ఏమవుతుంది? ఇది రన్ చేస్తే పేజ్ కరప్షన్స్ ఏమన్నా ఉంటే మీకు కనిపిస్తాయి. ఎనీబడి హ్యావ్ ఎనీ డౌట్స్? సో మండే మార్నింగ్ వస్తూనే ప్రతి డేటాబేస్ లో పేజ్ కరప్షన్స్ ఏమైనా ఉంటే చెక్ చేసుకొని వెంటనే రిజాల్వ్ చేసుకోవచ్చు. ఎనీ డౌట్స్ హియర్? నో సార్. ఇక్కడ స్మార్ట్ డేటాబేస్ ఉంది, రైట్ క్లిక్, టాస్క్, బ్యాకప్ కొట్టాను. ఈ బ్యాకప్ కొట్టినప్పుడు మీరు ఒక ఆప్షన్ అబ్జర్వ్ చేశారా? బ్యాకప్ ఆప్షన్ లో, ఇక్కడ ఆప్షన్ కాదు, మీడియా ఆప్షన్స్ లో. ఓకే, ఐ విల్ మేక్ ఇట్ లిటిల్ జూమ్. పర్ఫార్మ్ చెక్ సమ్ ఆప్షన్ ఇది ఉందా? ఈ ఆప్షన్ కనుక చెక్ చేస్తే ఒకవేళ పేజ్ కరప్షన్స్ ఏమైనా ఉంటే బ్యాకప్ ఫెయిల్ అవుతుంది. పేజ్ ఏదైనా కరప్ట్ అయింది, కొన్ని పేజీలు కరప్ట్ అయినాయి,
ఆ బ్యాకప్ ని మీరు తీసుకోకూడదు అనుకుంటే చెక్ సమ్ పెట్టాలి. చెక్ సమ్ పెట్టినప్పుడు ఏమవుతుందంటే మీకు ఆ బ్యాకప్ ఫెయిల్ అవుతుంది పేజ్ కరప్షన్స్ ఉంటే. ఒకవేళ చెక్ సమ్ పెట్టకపోతే పేజ్ కరప్ట్ అయినా కూడా బ్యాకప్ తీసుకుంటుంది. బెస్ట్ ఐడియా ఆప్షన్ ఏంటంటే కంపెనీలో పెట్టరు, అయినా కూడా ఇది పెడితే చాలా ఇంపార్టెంట్. చెక్ సమ్ అనేది ఇంపార్టెంట్. తర్వాత వెరిఫై బ్యాకప్ వెన్ ఫినిష్డ్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. సో బ్యాకప్ కంప్లీట్ అయిన తర్వాత అది వెరిఫై చేస్తుంది, కరప్షన్స్ ఏమన్నా ఉంటే మనకు చెప్తుంది. కంటిన్యూ ఆన్ ఎర్రర్ వచ్చినా కంటిన్యూ అవ్వాలా, లేదా ఎర్రర్ వస్తే ఆగిపోవాలా, ఈ ఆప్షన్స్ మనం అప్పుడు చెప్పుకోలేదు. అపెండ్ అంటే ఏంటి? సేమ్ డేటాబేస్ బ్యాకప్ మీడియా సెట్ లోకి కొత్త బ్యాకప్ సెట్ వచ్చేస్తుంది. ఓవర్ రైట్ అంటే అన్ని ఓవర్ రైట్ అయిపోయి ఒక్కటే వస్తుంది. మీడియా సెట్ ఏమవుతుంది? చెక్ మీడియా సెట్ అండ్ బ్యాకప్ సెట్ ఎక్స్పైరేషన్ అంటే ఏంటి? ఇది స్కిప్ నో స్కిప్. ఎక్స్పైరీ అంటే చెక్ చేస్తుంది. బ్యాకప్ టు న్యూ మీడియా సెట్ ఇదేంటి? ఫార్మాట్ నో ఫార్మాట్ ఆప్షన్. ఇదేంటి? వెరిఫై బ్యాకప్ అయిన తర్వాత బ్యాకప్ ఫైల్ కరెక్ట్ గా ఉందా లేదా చెక్ చేస్తుంది. ఇదేంటి? చెక్ సమ్ పేజ్ కరప్షన్స్ చెక్ చేస్తుంది. ఓకే, ఇవి మీడియా ఆప్షన్స్. ఎనీబడి హ్యావ్ ఎనీ డౌట్స్ హియర్? No, sir. సో ఎవ్రీ వీక్ మీరు ఒక జాబ్ క్రియేట్ చేసి అన్ని డేటాబేస్లకి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అడ్వెంచర్ వర్క్స్ ఉంది, ఇది రియల్ టైమ్ డేటాబేస్, శాంపుల్ డేటాబేస్. నేనేం చేస్తా చూడండి, అడ్వెంచర్ డేటాబేస్ లోకి వెళ్ళి డిబిసిసి, ఓకే కొత్త ప్లస్ తీసుకుంటా, కొత్త సెషన్ డిబిసిసి చెక్ డిబి, ఎగ్జిక్యూట్ దిస్. ఇది టైం టేకింగ్ ప్రొసీజర్, కొంచెం టైం తీసుకుంటది బాగానే. ఎవ్రీథింగ్ చూపిస్తుంది, ప్రతి టేబుల్, ప్రతి ఫైల్, ప్రతి పేజ్ చెక్ చేస్తుంది. ఓకే, ఎక్కడైనా రెడ్ ఉంటే మీకు కరప్షన్ ఉంది అని. ఎక్కడైనా రెడ్ కనపడిందా ఇప్పటి వరకు? చేయాలంటే ఫస్ట్ పేజ్ కరప్ట్ అయ్యి ఎలా అవుతుంది అని సినారియో మీకు తెలియాలి. సో ఎస్టర్డే మనం డిస్కస్ చేసాం, దట్ మైట్ బి ఇష్యూ విత్ డిస్క్ కరప్షన్స్, లేకపోతే ఏదైనా బగ్ అయి ఉండొచ్చు డేటాబేస్ ఇంజన్ లో, లేకపోతే మెకానికల్ డిస్క్ ఇష్యూస్ రావచ్చు. ఏదైనా రీజన్ వల్ల ఒక సింగిల్ పేజ్ కరప్ట్ అయ్యేదానికి స్కోప్ ఉంది, సింగిల్ గానీ మల్టిపుల్ పేజెస్ కానీ. సో ఈ పేజ్ కరప్షన్స్ మనకి ఎలా తెలుస్తాయంటే డైలీ మనము కొన్ని క్రిటికల్ డేటాబేస్లకి డైలీ హెల్త్ చెక్ చేస్తాం, డిబిసిసి చెక్ డిబి. ఓకే, సో డిబిసిసి చెక్ డిబి అనేది కొంచెం టైం టేకింగ్ ప్రొసీజర్ అన్నమాట. ఇది హెల్త్ చెక్ ప్రొసీజర్, డేటాబేస్ హెల్త్ చెక్. సో ఈ డిబిసిసి చెక్ డిబి అనేది ఈచ్ అండ్ ఎవ్రీ పేజ్ ని స్కాన్ చేస్తారు. ఇది కొంచెం టైం టేకింగ్. సో దీన్ని ఒక్కొక్కసారి మనం లార్జ్ డేటాబేస్ లకి అయితే చాలా టైం పట్టొచ్చు, మేబీ అవర్స్ తీసుకుంటుంది. సో ఆ సినారియోని అవాయిడ్ చేయడానికి లార్జ్ డేటాబేస్ అయితే విత్ ఫిజికల్ ఓన్లీ అని మెన్షన్ చేస్తాం. ఫిజికల్ అంటే సో ఈ కమాండ్ ఏం చేస్తుంది అంటే జస్ట్ ఎక్కడైతే ఎర్రర్స్ ఉంటాయో, కరప్షన్స్ ఉంటాయో అక్కడ మాత్రమే, అంటే పైన మాత్రమే సెర్చ్ చేసి మనకు ఒక ఐడియా ఇస్తుంది. ఇది డైలీ చేయొచ్చు, ఇది వీక్లీ బేసిస్ చేయొచ్చు, బేస్డ్ ఆన్ క్రిటికాలిటీ ఆఫ్ ద డేటాబేస్. ఆ డేటాబేస్ ఎంత ఇంపార్టెంట్ అనే దాన్ని బట్టి. ఓకే, సో డిబిసిసి చెక్ డిబి అనేది హెల్త్ చెక్. దీన్ని మనం ఒక జాబ్ క్రియేట్ చేసి పెడతాము. ఈచ్ అండ్ ఎవ్రీ డేటాబేస్ కి ఇది వెళ్ళి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం మాస్టర్ డేటాబేస్ లో ఉన్నాం, నెక్స్ట్ అడ్వెంచర్ వర్క్స్ లోకి వెళ్తాం, డిబిసిసి చెక్ డిబి రన్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి జిబిఎస్ డిబికి వెళ్తాం, జిబిసిసి చెక్ డిబి రన్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి హరి డేటాబేస్కి వెళ్తాం. సో డేటాబేస్ చేంజ్ చేసుకుంటూ మనము ఇది చేయాలి, మాన్యువల్ గా చేయాలంటే. కానీ ఇక్కడ ఏంటంటే వీ కెన్ యూస్ కోడ్ స్క్రిప్టింగ్ అన్నమాట. స్క్రిప్ట్ ఎలాగా? సో మీ అందరికి తెలుసు, చాట్ జిపిటి వాడడం, లేకపోతే కోపైలట్ వాడడం, ఎనీథింగ్ ఇస్ ఫైన్. సో కోపైలట్ లో చూద్దాం. ఇప్పుడు మొన్నటి వరకు చాట్ జిపిటిలో చూసాం కదా. సో లెట్ మీ ఓపెన్ కోపైలట్. సో ఇది కోపైలట్, నేను డార్క్ మోడ్ పెట్టాను. ఓకే, సో నాకేం కావాలంటే ఐ హ్యావ్ మల్టిపుల్ డేటాబేసెస్ ఇన్
MS SQL instance. Run health check for all database. Give me psql command. ఓకే, సో మనం ఆ ప్రాంప్టింగ్ ఇస్తూనే ఆటోమేటిక్ గా అది ఒక కోడ్ అయితే రెడీమేడ్ గా తయారు చేసి ఇచ్చేస్తుంది. ఓకే, కోడ్ ఇచ్చేసింది, ఫైన్. Let me copy this. Copy. Paste it here. మీరు ఏం చేయాల్సిన పని లేదు, ప్రాంప్టింగ్ వస్తే చాలా అదే కోడ్ ఇచ్చేస్తారు. సో ఈ కోడ్ ని రీడ్ చేయాలంటే మీకు మినిమం నాలెడ్జ్ ఉండాలన్నమాట. అక్కడ ఏం జరుగుతుంది అనేది తెలుసుకుంటే సరిపోతుంది. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా, చూడండి ఇక్కడ ఏం జరుగుతుంది. వెరీ సింపుల్. సో ఈ రెండు ఏంటంటే ఎవరికైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఐడియా ఉంటే ఈజీగా అర్థం అవుతుంది. సో ఇక్కడ 2 వాల్యూస్ ని డిక్లేర్ చేసుకుంటుంది. మీరు ఎప్పుడు కూడా కోడ్ రీడ్ చేయాలంటే ఫస్ట్ నుంచి రావచ్చు, మెయిన్ కోడ్ ఒకటి ఉంటుంది. ఓకే, మెయిన్ కోడ్ ఇక్కడ ఏంటంటే ఇది. జస్ట్ ఇంకా ఈజీ వేలో కూడా చూపించచ్చు. లెట్ ఇట్ బి. జస్ట్ మినిట్. చూడండి, మెయిన్ కోడ్ ఏంటంటే ఇక్కడ DBCC చెక్ DB, ఆ డేటాబేస్ నేమ్. ఓకే, విత్ నో ఇన్ఫోగ్రామస్ ఇదంతా అక్కర్లేదు, ఒకవేళ ఉన్నా పర్లేదు. ఓకే, సో మీకు అర్థం కావాల్సిన కోడ్ ఏంటంటే ఇక్కడ ఇది మెయిన్ కోడ్. DBCC చెక్ DB, ఆ డేటాబేస్ నేమ్. ఏ డేటాబేస్ నేమ్? ఈచ్ అండ్ ఎవ్రీ డేటాబేస్. సో DBCC చెక్ DB అనేది ప్రతి డేటాబేస్ కి జరుగుతుంది. ఈ DB నేమ్ అనేది ఒక వేరియబుల్. వేరియబుల్ అంటే ఒక ప్లేస్ హోల్డర్ అన్నమాట. మనము చిన్నప్పుడు ఈ ఆల్జిబ్రా నేర్చుకునేటప్పుడు x=25, y=35 అనుకొని, సో ఫైనల్ గా x+y అంటే 25 + 35 చేస్తాం కదా, 60 అని. సో ఇవన్నీ x అంటే ఏంటి? ప్లేస్ హోల్డర్. y అంటే ఏంటి? ప్లేస్ హోల్డర్. అలాగే ఇక్కడ DB నేమ్ అనేది ఒక వేరియబుల్, ప్లేస్ హోల్డర్. సో ఇక్కడ DB నేమ్ ని డిక్లేర్ చేశారు. ఈ DB నేమ్ varchar అనే డేటా టైప్ ఇస్తుంది. varchar అంటే ఏంటి? వేరియబుల్ క్యారెక్టర్స్. సో 128 క్యారెక్టర్స్ వరకు ఉండొచ్చు. ఓకే, అలాగే SQL అనేది కూడా ఒక వేరియబుల్. 2 వేరియబుల్ ని ఇక్కడ డిక్లేర్ చేసుకున్నాం. సో ఇక్కడ ఈ వేరియబుల్స్ అన్ని ఎలా వస్తున్నాయి అంటే, మనకు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ sys.databases కొట్టామనుకోండి, డేటాబేస్ లిస్ట్ వస్తుంది.
సో ఇందులోంచి ఇవన్నీ ఎక్కర్లేదు, నాకు ఓన్లీ నేమ్ కావాలి, నేమ్ అని కొడతా. ఓకే, సో ఓన్లీ డేటాబేస్ లిస్ట్ వచ్చింది. ఇందులో కూడా మాస్టర్ టెంప్ మోడల్ ఎంఎస్డిబి అక్కర్లేదు. వేర్ డేటాబేస్ ఐడి గ్రేటర్ దాన్ 4. డేటాబేస్ ఐడీస్ గుర్తున్నాయి కదా, 1 2 3 4. చూడండి, ఫస్ట్ 4 సిస్టమ్ డేటాబేస్. సో 1 2 3 4 ఫస్ట్ 4 సిస్టమ్ డేటాబేస్లు. సో 4 తర్వాత నుంచి తీసుకుంటా. ఇప్పుడు ఇవన్నీ యూజర్ డేటాబేస్లు. సో ఈ కమాండ్ అనేది రన్ అవుతుంది. ఫస్ట్ ఈ కమాండ్ రన్ అయ్యి ఈ కమాండ్ లో ఉన్న ప్రతి ఒక్క డేటాబేస్ ఈ ప్లేస్ లో సబ్స్టిట్యూట్ అవుతుంది. ఇది లూప్ అంటారు దీన్ని. సో ఫస్ట్ ఇది కర్సర్ లో ఏమవుతుంది, ఇందులో ఉన్న రిజల్ట్స్ అన్ని ఇక్కడ వచ్చేస్తాయి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ నేమ్ ఫ్రమ్. చూడండి, ఈ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ వేరు ఇంకా మనం రాసుకోవచ్చు. డేటాబేస్ ఐడి, మోర్ దాన్ 4. ఇది మీకు అక్కర్లేదు, జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఎవరికైనా అర్థం కాకపోతే మళ్ళీ అడగండి. మరీ కాంప్లికేటెడ్ గా ఉంటే వదిలేయండి, నో ప్రాబ్లం. సో ఈ కమాండ్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు డేటాబేస్ లిస్ట్ వస్తుంది. ఈ లిస్ట్ అనేది కర్సర్ లో పడుతుంది. కర్సర్ అనేది ఏంటంటే ఒక టెంపరీ హోల్డర్ ఇది కూడా. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ లిస్ట్ లో ఎన్ని డేటాబేస్లు ఉన్నాయి? 11 ఉన్నాయి. సో ఈ 11 అయిపోయి 0 వచ్చేంత వరకు ఈ లూప్ రన్ అవుతుంది. ఫస్ట్ డేటాబేస్ ఏంటి? ఫస్ట్ డేటాబేస్ పార్షియల్ డేటాబేస్. సో ఇక్కడ పార్షియల్ డేటాబేస్ అని వస్తుంది. దానికి హెల్త్ చెక్ జరిగిపోతుంది. అయిపోయిన తర్వాత ఫెచ్ నెక్స్ట్ ఫ్రమ్ అంటారు, మళ్ళీ ఇక్కడికి వెళ్తుంది. 11 తర్వాత 10 వస్తుంది. 10 వచ్చిందా మళ్ళీ కిందికి రా, డిబిసిసి చెక్ డిబి రన్ చేస్తుంది. ఏ డేటాబేస్ కి? సెకండ్ డేటాబేస్ టెస్ట్ డిబికి రన్ చేస్తుంది. మళ్ళీ ఇక్కడికి వస్తుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత క్లోజ్ అవ్వదు. ఇక్కడ నుంచి ఫెచ్ నెక్స్ట్ ఫ్రమ్ వచ్చింది కదా, సో మళ్ళీ డేటాబేస్ నేమ్కి వెళ్తుంది. నెక్స్ట్ డేటాబేస్ నేమ్ లిస్ట్ లో ఏముంది? చెక్ డిబి ఉంది. ఆ చెక్ డిబి తీసుకొని మళ్ళీ డిబిసిసి చెక్ డిబి తీసుకుంటుంది. అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఫెచ్ నెక్స్ట్ ఫ్రమ్ డిబి నేమ్, మళ్ళీ నెక్స్ట్ డిబి నేమ్ ఏంటి? జిబిఎస్ డిబి. ఇట్లా ఈచ్ అండ్ ఎవ్రీ డిబికి ఇక్కడికి వెళ్ళడం, ఇక్కడ డేటాబేస్ నేమ్ సబ్స్టిట్యూట్ చేసుకోవడం, ఇక్కడికి రావడం, మళ్ళీ ఇక్కడికి వెళ్ళడం. ఇలా కంటిన్యూస్ గా లూప్ లోకి వెళ్ళి రన్ అయ్యి అన్ని డేటాబేస్లు అయిపోయిన తర్వాత ఇక్కడ 0 వచ్చిన తర్వాత ఇది ఎండ్ అయిపోతుంది. ఎండ్ అయిన తర్వాత కర్సర్ ని క్లోజ్ చేసి డిఅలొకేట్ చేస్తారు. మీకు ఏదైతే కావాలో అది, ఆ ఇన్ఫర్మేషన్ అయితే రిజల్ట్ లో వస్తుంది. ఇది ప్రొసీజర్. సో దీనికి మీకు కోడ్ రాసే నాలెడ్జ్ అక్కర్లేదు. చాట్ జీపీటీ కానీ కోపైలట్ కానీ ప్రాంప్టింగ్ ఇచ్చే నాలెడ్జ్ ఉంటే చాలు. సో ఇదే కోడ్ ని వాళ్ళు జాబ్ గా రన్ చేస్తారు ఎవ్రీ సాటర్డే నైట్. సో ఇక్కడ ఏం జరుగుతుంది? జస్ట్ డిబిసిసి చెక్ డిబి అనే కమాండ్ ఒక్కటే ఒక లూప్ రాసుకొని కంటిన్యూస్ గా అన్ని డేటాబేస్లకి రన్ చేస్తారు. ఇది ప్రొసీజర్. ఇలా సాటర్డే నైట్ ప్రొసీజర్ అయిన తర్వాత మీరు మండే మార్నింగ్ వచ్చి చెక్ చేసుకొని అక్కడ ఎక్కడైనా కన్సిస్టెన్సీ ఎర్రర్స్ ఉంటే, పేజ్ ఎర్రర్స్ ఉంటే ఆ పేజ్ రిస్టోర్స్ అనేది చేస్తారు. ఇది ప్రొసీజర్. ఓకే, సో ఇప్పుడు ఒక పేజ్ ఎలా కరప్ట్ అవుతుంది అనేది మనం డెమో చూద్దాం. ఇది రియల్ టైమ్ లో మీరు డెమో పర్పస్ మాత్రమే చేయండి, మీ కంపెనీలో అయితే చేయొద్దు. సో దిస్ ఈస్ వెరీ డేంజరస్ ప్రొసీజర్. ఓకే, సో ఐ విల్ క్రియేట్ ఎ డేటాబేస్. Create database. సో ప్రాంప్టింగ్ మీరు ఏది అనుకుంటున్నారో అది ఇస్తే ఆటోమేటిక్ గా దానికి సంబంధించిన కోడ్ అయితే మీకు వచ్చేస్తుంది. ఫైన్, కాపీ దిస్. సో నేను ఇక్కడ ఒక డేటాబేస్ క్రియేట్ చేస్తున్నా. శాంపిల్ డిబి ఉందా ఇందులో? లేదు. సో క్రియేట్ డేటాబేస్, శాంపిల్ డేటాబేస్, యూజ్ డేటాబేస్. ఫైన్.
సో ఇప్పుడు ఇవన్నీ ఒకేసారి ఎగ్జిక్యూట్ చేస్తున్నా. నేను ఇక్కడ ఏం చేశానంటే ఓపెన్ దిస్ శాంపిల్ డిబి క్రియేట్ చేశాను. అందులో 2 టేబుల్స్, టేబుల్ 1, టేబుల్ 2. సో టేబుల్ 1 లో కొంత డేటా ఉంది, టేబుల్ 2 లో కొంత డేటా ఉంది. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ టేబుల్ ని కరప్ట్ చేస్తా. ఈ టేబుల్లో ఉన్న సింగిల్ పేజ్ ని కరప్ట్ చేస్తా. సో పేజ్ ఎలా చూడాలనేది మనం ఇంతకు ముందు ప్రీవియస్ క్లాస్ లో తెలుసుకున్నాం. సో dbcc ind అనే కమాండ్ దేనికి? ఓకే, సో dbcc ind అనే ఒక కమాండ్ ఉంది. ఆ కమాండ్ లో మీరు 3 పారామీటర్స్ ఇవ్వాలి. ఫస్ట్ డేటాబేస్ నేమ్. డేటాబేస్ నేమ్ ఏంటి? sample_db. తర్వాత టేబుల్ నేమ్. టేబుల్ నేమ్ ఏంటి? టేబుల్ 1. ఆ తర్వాత ఇండెక్స్ ఐడి. అందులో ఇండెక్స్ ఉందా లేదా అనేది. సో ఇండెక్స్ ఉందా లేదా ఎలా తెలుస్తుంది అంటే ఇండెక్స్ ఏంటి మనం తర్వాత తెలుసుకుందాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ this dot indexes. This indexes. సో ఇందులో టేబుల్ ఐడియాస్ వస్తాయి. ఈ టేబుల్ ఐడికి మనకి ఏ టేబుల్ కావాలో ఆ టేబుల్ ఐడి ఇస్తే సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ this dot tables. సో మనకి టేబుల్ 1 ఐడి ఏంటి? ఆబ్జెక్ట్ ఐడి దిస్ వన్. కాపీ దిస్. ఇక్కడ ఆబ్జెక్ట్ ఐడి ఉంటుంది. ఓకే ఫైన్. సో టైం వేస్ట్ చేయద్దు. ఇప్పుడు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ సిస్ డాట్ ఇండెక్స్ లోకి వెళ్తే మీకు అన్ని శాంపుల్ డిబిలో ఉన్నాం కదా. సో ఈ టేబుల్ ఐడితో మనం సెర్చ్ చేస్తే దాని ఇండెక్స్ అనేది తెలిసిపోతుంది. ఇది ఇండెక్స్ ఐడి. ఇది 0 ఉందనుకోండి, అది ఏ ఇండెక్స్ లేదని చెప్పి. ఓకే, మీకు ఇంకా డీటెయిల్స్ కావాలంటే ఎగ్జాక్ట్ కోడ్ ఇస్తా చూడండి. ఇది సో ఆబ్జెక్ట్ నేమ్ ఆబ్జెక్ట్ ఐడి ఇస్తే ఇక్కడ ఆబ్జెక్ట్ ఐడి ఆటోమేటిక్ గా తీసుకుంటుంది. ఫైన్. ఇందులో ఇండెక్సెస్ ఏవి లేవు కాబట్టి ఏం రావట్లేదు. సో ఇండెక్సెస్ ఏమి లేనప్పుడు ఇండెక్సెస్ 0. ఇండెక్స్ గురించి ఫ్యూచర్ లో మాట్లాడుకుందాం. డోంట్ వరీ అబౌట్ ఇట్. సో జస్ట్ నో దిస్ dbcc ind. సో డేటాబేస్ నేమ్ sample db. టేబుల్ నేమ్ టేబుల్ 1, 0. దీన్ని ఎగ్జిక్యూట్ చేసామనుకోండి, sample db. మనకు పేజ్ లిస్ట్ వస్తుంది. సో ఇక్కడ ఎన్ని పేజీలు ఉన్నాయి? 2 పేజెస్ ఉన్నాయి. పేజ్ 1, పేజ్ 2. పేజ్ 1 వచ్చేసి టైప్ 10. టైప్ 10 అంటే ఏంటి? టైప్ 10 పేజ్ అంటే IAM పేజ్. టైప్ 1 పేజ్ అంటే డేటా పేజ్. సో డేటా పేజ్ లో డేటా ఉంటుంది. సో 408 అనేది ఒక పేజ్ ఉంది. ఈ పేజ్ ని రీడ్ చేయాలి. ఎలా రీడ్ చేయాలి? dbcc పేజ్ అని ఇంకొక కమాండ్ ఉంది. ఈ కమాండ్ ప్రకారం ఏంటంటే పారామీటర్స్. సో డేటాబేస్ ఐడి ఇవ్వాలి, లేకపోతే డేటాబేస్ నేమ్ ఇవ్వాలి. ఓకే, శాంపిల్ డిబి. తర్వాత MDF ఫైల్ నేమ్. ఓకే,
ఫైల్ నెంబర్ కానీ ఫైల్ నెంబర్ 1 MDF ఈజ్ ఆల్వేస్ 1 ఒకే ఫైల్ ఉంది ఇందులో. ఆ తర్వాత వచ్చేసి పారామీటర్స్ లో మనకి ఈ పేజ్ నెంబర్ 408 కమా ప్రింట్ ఆప్షన్స్ 3 అంటే కంప్లీట్ డీటెయిల్స్, 1 అంటే కొంచెం డీటెయిల్స్ వస్తాయి. ఓకే, ఇది ఎగ్జిక్యూట్ చేస్తే మనకి ఈ పేజ్ రీడ్ అవుతుంది. కానీ ఈ పేజ్ రీడ్ అవ్వాలంటే మనము 3601 అనేది ఒక ట్రేస్ ని ఎనేబుల్ చేయాలి. DBCC 3601. Let me execute this. ట్రేస్ అని పెట్టలేదు. సో ఇప్పుడు మనము ఈ 408 పేజ్ ని రీడ్ చేయగలుగుతాం. సో ఈ 408 అనే పేజీలో ఏముంది డేటా చూడండి. మనం ఏదైతే ఇచ్చామో ఆ ఈవ్, తర్వాత డేవిడ్, సో ఇది కొంత డేటా ఉంది, చార్లీ. ఫైన్. సో ఇలా మనం ఒక టేబుల్ ని రీడ్ చేయొచ్చు, ఆ టేబుల్లో ఉన్న పేజెస్ ని రీడ్ చేయొచ్చు. ఇప్పుడు మన ఏం ఏంటంటే ఈ 408 పేజ్ ని కరప్ట్ చేస్తాం. సో మీకు సింగిల్ పేజే ఉంది, మల్టిపుల్ పేజెస్ కావాలనుకోండి. ఓకే, ఐ విల్ ఇన్సర్ట్ సమ్ మోర్ డేటా. ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ 1, సెలెక్ట్ ఫ్రమ్ టేబుల్ 1. అందులో ఉన్న డేటా మల్టిపుల్ టైమ్స్ దాంట్లోనే ఇన్సర్ట్ చేస్తా. ఓకే, నౌ యూ కెన్ సీ మల్టిపుల్ పేజెస్. పేజ్ లిస్ట్ చెక్ చేద్దామా? మనకు 408 ఉంది, 409 ఉంది, 410 ఉంది, 411 ఉంది, 412 ఉంది. సో IAM పేజ్ ఒకటే ఉంది, ఇదే IAM పేజ్. ఇందులోంచి నేను 410 అనే పేజ్ని కరెక్ట్ చేస్తా. 410 అనే పేజ్ ఎలా తెలుస్తుంది? 410 లో ఏముంది డేటా? 410 ఇక్కడ ఇవ్వండి, చెక్ చేయండి. సో సేమ్ బాబ్ అనే డేటా ఉంది, బాబు చార్లీ. ఓకే, నౌ లెట్స్